చెల్లించాలనేటువంటి డిమాండ్తో విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనకు మేము సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తస్మాత్ జాగ్రత్త, విద్యార్థి లోకాన్ని, విద్యార్థి శక్తిని తక్కువ అంచనా వేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో 1969లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ విద్యార్థి లోకం స్పందించినటువంటి తీరును గుర్తు చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన దరిమిర ఆ కొనసాగింపుగా తెలంగాణ విద్యార్థి లోకం భారతదేశ ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించింది. ఈరోజు కాస్త ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నా, విద్యార్థి లోకం మీద, యువశక్తి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఏ ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గానికి ఒడిగట్టదు. ఇవాళ 14 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో నిదర్శనంగానే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులను గమనించాల్సినటువంటి బాధ్యత, అవసరం ప్రభుత్వాలకు ఉంటుంది. అనేక దేశాల్లో యువత తిరుగుబాట్లు చేస్తూ ఉన్నారు. పాలక వర్గాల ద్వారా ఆశించినటువంటి న్యాయం జరగడం లేదు కాబట్టి అనేటువంటి ఆందోళన మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో కూడా కనబడుతున్నది. కాబట్టి ఇవాళ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ విద్యార్థులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. గతం నుండి కొనసాగుతున్నటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ యథావిధిగా కొనసాగాలి. లక్షలాది మంది మా జీవితాలకు భరోసా కల్పించాలి. పాలక పార్టీగా, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా అది మీ బాధ్యత. ఆ బాధ్యతను మీరు విస్మరించినటువంటి దరిమిలానే ఇవాళ పాఠశాలలలో, కళాశాలల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. విద్యార్థులు ఒంటరి వాళ్ళు కాదు, వాళ్ళ వెనుక రాజకీయ పార్టీలు ఉంటాయి, వాళ్ళ వెనుక సభ్య సమాజం ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి ఈ క్షోభ 14 లక్షల తల్లిదండ్రుల క్షోభ కానీ, యాజమాన్యాల క్షోభ కానీ మీ నిర్వాహకం వల్ల, మీ అసమర్థత వల్ల, విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి ప్రయారిటీస్లలో మీకు ఉండేటువంటి నిర్లిప్తత వల్ల, నిర్లక్ష్యం వల్ల కొనసాగుతున్నటువంటి పరిణామం. కాబట్టి తక్షణమే లక్షల కోట్ల రూపాయలతో సుందరీకరణ అంటారు, లక్షల కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలు అనేటువంటి మీరు ఫ్యూచర్ సిటీ ఎవరి ఫ్యూచరు? విద్యార్థులకు ఫ్యూచర్ లేకుండా ఒకవైపు చేసుకుంటూ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తామనడం లేదు. ఇది ఆంతర్యం ఏంటి అంటే దీని వెనుకున్నటువంటి ఆంతర్యం స్పష్టంగా కనబడేది. ఫీజు రియంబర్స్మెంట్ మీ అమ్యామ్యాలకు అవకాశం లేదు. ఈ ఇవ్వాల్సినటువంటి 10,000 కోట్లు విద్యార్థి లోకానికి చెల్లిస్తే మీ పర్సెంటేజీలు రావు. కాబట్టి పర్సెంటేజీల ప్రభుత్వంగా గట్టి ముద్ర వేసుకున్నటువంటి మీరు ఫ్యూచర్ సిటీలు, అదేవిధంగా మూసీ సుందరీకరణ పేరిట ఆ పర్సెంటేజీలు దండుకునేటువంటి కార్యక్రమాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత లక్షలాది మంది తెలంగాణ భవిష్యత్తును కాపాడే, తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టేటువంటి విద్యార్థి లోకం కోసం కేటాయించడం లేదు. కాబట్టి మీ ప్రాధాన్యత ముమ్మాటికి మిగతా వాటికంటే అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఫీజు రియంబర్స్మెంట్. కాబట్టి ఇప్పటికైనా ఆందోళన ప్రారంభమైనటువంటి ఈ స్థితినైనా అర్థం చేసుకొని విజ్ఞత కలిగినటువంటి ప్రభుత్వంగా ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి లోకంతో పాటు మేమందరం ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ను అమలు చేయాలని, అదేవిధంగా ఫీజుల బకాయిలు తక్షణమే 7,000 కోట్లు ఉన్నటువంటి ఫీజుల బకాయిలను తక్షణమే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్తో బీసీజేఏసీ ఈరోజు ఇచ్చినటువంటి కాలేజీల బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున కాలేజీలు బంద్ చేసినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు. ఈరోజు వేల కాలేజీలకు తాళాలు పడ్డాయి. లక్షల మంది విద్యార్థులు బంద్లో పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ఇటు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీలన్నీ మూతపడ్డాయి. అంటే ఇంత బంద్, కనీవిధి జరిగిన బంద్ చరిత్రలో ఇప్పుడు జరగలే. ఈ బంద్ను చూసైనా రేవంత్ రెడ్డి గారు కనువిప్పగలగాలి. ఈ బంద్ను చూసైనా బట్టి విక్రమార్క గారు మేల్కొనాలి.
ఇది ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా బంద్ జరిగింది. ఈ బంద్కు విశేషమైన మద్దతు లభించింది. ఒకవైపు అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, ఇంకొక వైపు ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు, ఇంకొక వైపు అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలు కూడా స్వచ్ఛందంగా ఇవాళ బంద్కు బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఈ బంద్ ద్వారా, ఈరోజు జరిగిన బంద్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థి లోకం తీవ్ర నిరసన తెలిపింది. నేను అంటున్న ఈ బంద్ తోటైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోతే ఇదే రేపు జంజీ ఉద్యమంగా మారుతుంది, కాక్రోచ్ ఉద్యమంగా మారుతుంది. బంగ్లాదేశ్లో ఏమైంది ఒకసారి గుర్తు చేసుకోండి, నేపాల్లో ఏమైంది ఒకసారి గుర్తు చేసుకోండి. ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు. ఇది న్యాయమైన డిమాండ్. ఈరోజు ప్రధానంగా మీరు చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుట్రల ఫలితంగా ఇలా ఎంసెట్లో 93,000 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే 50,000 మంది విద్యార్థులు ఎంసెట్కు దరఖాస్తు చేసుకోలే, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకోలే. అంటే ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము రద్దు చేస్తుంది, కుట్ర చేస్తుంది. కాబట్టి మాకు భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ రాదు, మేము పేద విద్యార్థులం, రెక్కాడితే డొక్కాడినటువంటి పేద కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి మేము ఫీజులు కట్టి చదవలేమని చెప్పి ఎంసెట్కు, ఇంజనీరింగ్ విద్యకు 50,000 మంది దూరం అయిపోయింది. రేపు ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఇంటర్ కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇవాళ మేము అంటున్నాం, ఇవాళ మంత్రుల జీతాలు ఆగిపోయినాయా? రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ ఏమైనా విధించిరా? ముఖ్యమంత్రి జీతం తీసుకోకుండా బట్టి విక్రమార్క గారు మేము కష్టాలలో ఉన్నామంటున్నాడు కదా, బట్టి విక్రమార్క గారు జీతం తీసుకోకుంటున్నాడా? 3 సంవత్సరాల నుంచి వాళ్ళ జీతాలు టీఏలు, డిఏలు తీసుకోగా వాళ్ళ క్యాంపు కార్యాలయాలకు కూడా ₹1,00,00,000 నిధులు విడుదల చేసుకుంటున్నారు. ఇవాళ మేము అంటున్నాం, ఈ ఉద్యమం ప్రభుత్వానికి ఒక శాంపిల్ మాత్రమే. ఈరోజు జరిగినటువంటి కాలేజీల బంద్ ప్రభుత్వానికి ఒక శాంపిల్ మాత్రమే. ముందు ఉంది చూపిస్తాం ఇక మా తడాకేందో, విద్యార్థుల సత్తా ఏందో. విద్యార్థులు తలుచుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పీట మీద కూర్చుంటుందో, విద్యార్థులు తలుచుకుంటే మంత్రులు రాష్ట్రంలో ఎట్లా తిరుగుతారో, ఉప ముఖ్యమంత్రి బయట ఎట్టడుగు పెడతారో చూసుకుంటాం. 15వ తేదీ నాడు చెలో హైదరాబాద్కు పిలుపునిస్తున్నాం. 15వ తేదీ నాడు సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు మహా మార్చ్ పేరుతోటి పెద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తాం. ఆ రోజు మీరు కనుక ఈ బంద్తోటి, ఈరోజు జరిగిన కాలేజీల బంద్తోటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు ఇస్తాం, 150 కోట్లు ఇస్తాం, 200 కోట్లు ఇస్తాం. ప్రభుత్వం నడుపుతున్నారా లేకపోతే ఏం నడుపుతున్నారు? ఇవాళ 7,000 కోట్లు ఎక్కడ, 100 కోట్లు ఎక్కడ? ఇవాళ అప్పులు తీసుకొచ్చారు. అప్పులు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? 4 లక్షల కోట్ల. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముమ్మాటికి కాంట్రాక్టర్ల ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్ల ప్రభుత్వం. ఈరోజు మీడియాలో చూడండి, రేవంత్ రెడ్డి గారు పక్కపండి మెగా కృష్ణారెడ్డి గారు ఉన్నారు. మెగా కృష్ణారెడ్డి గారు ఎవరు? ఈ భారతదేశంలోనే బడా కాంట్రాక్టర్. అంటే మెగా కృష్ణారెడ్డికి, మీ మంత్రివర్గంలో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లు అప్పనంగా ఇవ్వచ్చు, కానీ పేద విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లలకు ఫీజులు ఇవ్వరా? 9 మంది విద్యార్థులు చనిపోయారు. అదేవిధంగా 1,000 మంది ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ఈరోజు నేను చివరిగా చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోతే మీ గద్దె దింపడం ఖాయం. గతంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి రిజర్వేషన్ల ఉద్యమం మొదలైతే విద్యార్థులతో పెట్టుకుంటే గద్దె దిగి నెల్లూరుకు పారిపోయాడు. ఇవాళ ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. మీరు అనుకోవచ్చు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయండి, ఎంతమందిని నిర్బంధిస్తారో నిర్బంధించండి, కానీ ఉప్పెనలాగా ఉవ్వెత్తున ఈ విద్యార్థి సమాజం ఇవాళ 33 జిల్లాల రోడ్ల మీదకి వచ్చి కాలేజీలు బంద్ పెట్టి పుస్తకాలు పక్కకేసి మా హక్కు, మా ఫీజు మాకు కావాలి అని చెప్పి కొట్లాడుతుంటే ఇవాళ రాజకీయం చేస్తారా? మంత్రులు ఏం చేస్తారు? గన్ పార్క్ దగ్గర వచ్చి కూర్చుంటున్నారు. గన్ పార్క్ దగ్గర కూర్చుంటున్నారు కదా, మీరు బహిరంగ చర్చకు రమ్మంటారు కదా, అసెంబ్లీ సమావేశం పెట్టండి. ఎందుకు ఈ రాజకీయ డ్రామాలు చేస్తారు? ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఉద్యమాన్ని పక్కదో పట్టించాలని చూస్తారు? కాబట్టి
ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. త్వరలోనే ఫీజు రియంబర్స్మెంట్ మీద అఖిలపక్ష సమావేశం పెడతాం. అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుంటాం. పెద్ద ఎత్తున 7,000 కోట్ల ఫీజుల బకాయిలు ఇవ్వాలి. ఇవాళ పాత పద్ధతులు చేయాలి. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఫీజుల రియంబర్స్మెంట్ రద్దు చేయడానికి 100% కుట్ర మన్నుతుంది. దాని ఆధారాలు సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఒక ఆధారం చెప్తా. ప్రైవేట్ యాజమాన్యాలు ప్రభుత్వము ఫీజులు ఇస్తలేదు, విద్యార్థులు ఫీజులు కడతలేరని చెప్పి హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టులో విద్యార్థుల తరపున, పేద విద్యార్థుల తరపున బలంగా వాదనలు వినిపించాల్సినటువంటి అడ్వకేట్ జనరల్ ఈ కేసులో ఎందుకు అటెండ్ కావడం లేదు? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎందుకు అటెండ్ కావడం లేదు? నేను అంటున్నా, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమకు అనుకూలమైన జడ్జిమెంట్ రావాలనుకున్నప్పుడు ప్రభుత్వ అడ్వకేట్ అని కాదు, కోట్ల రూపాయలు ఇచ్చి ఢిల్లీలో పేరొందిన అడ్వకేట్లను తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ చేసింది. హైకోర్టులో పేరొందిన అడ్వకేట్లను తీసుకొచ్చి ఆర్గ్యుమెంట్ చేసింది. బీసీ ఎస్సీ ఎస్టీలకు పేరొందిన అడ్వకేట్లు వద్దు, కనీసం అడ్వకేట్ జనరల్ అటెండ్ కావాలి కదా. అడ్వకేట్ జనరల్ అటెండ్ కాలే. దాంతో జీవో నెంబర్ 7 మీద స్టే, 8 మీద స్టే, 9 మీద స్టే. అంటే ఫీజుల మీద తమ విధానం హైకోర్టు తెలుపుతలేదు. అంటే అర్థమైంది, ఫీజులు మేము ఇవ్వం. ఫీజులు రద్దు చేస్తే, ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్ రద్దు చేస్తే మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేసే బాధ్యత ఈ విద్యార్థి లోకం తీసుకుంటుందని చెప్పి హెచ్చరిస్తున్నా. మీరు కనుక ఫీజుల రియంబర్స్ తోటి విద్యార్థులు నిప్పు లాంటి వాళ్ళు, నిప్పుతో చెలగాట మాడితే మీ ప్రభుత్వానికి పెనుమంట అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బంద్ సక్సెస్ అయింది. ఈ బంద్కు అందరూ విద్యార్థులు కూడా రోడ్డెక్కి మాకు రావాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల కావాలని చెప్పేసి అని అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు ఎలాంటి సౌకర్యాలు లేకుండా, మీ కనీసము మీ కార్లలో డీజిల్ కానీ, మీ జీతాలు కానీ ఇంకేం లేకుండా కూడా మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అని చెప్పి అడుగుతున్నాం. కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల చేస్తే కమిషన్లు వస్తాయి, విద్యార్థులకు కావాల్సినటువంటి రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తే మాకేమొస్తాయి అని చెప్పి అన్నటువంటి నినాదంతో మీరు స్వార్థపూరితంగా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను అట్లా విధంగానే ఉంచుతున్నారు. గత ప్రభుత్వం చేసింది అని చెప్పని మాట్లాడుతున్నారు. మీరు వచ్చే మెలుగబట్టిందని చెప్పని అడుగుతున్నాము. 1,000 కోట్లు కుప్పలు అట్లా పెట్టేసి విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేసుకోవాలని చెప్పేసి అన్నటువంటి ప్రభుత్వం దిగి రావాల్సిందే. విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాల్సిందే. మీరు మినిమం బాధ్యత విద్య, వైద్యం అనేది ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అలాంటి విద్యను పేద విద్యార్థులకు దూరం చేయడమే మీరు ఉద్దేశపూర్వకం పెట్టుకున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే సూటిగా సవాల్ విసురుతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవద్దా? విద్యకు దూరం కావాలా? అగ్రవర్ణాల పిల్లలు మాత్రమే, బల్చినోళ్ళ పిల్లలు మాత్రమే చదువుకోవాలా అని చెప్పని అడుగుతున్నాం. మేము మీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ అగ్రవర్ణ నిరుపేదలు కానీ చదువుకోవాలని చెప్పని మీకు నిజంగా ఉంటే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి. చైర్మన్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు బీసీజేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, వృత్తి విద్యా కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు, అన్ని కాలేజీలు ఈరోజు నిర్మానుష్యమైనటువంటి ఏర్పడ్డాయి. ఎందుకంటే లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ బంద్లో స్వచ్ఛందంగా లక్షలాది మంది విద్యార్థులు పాల్గొంటే రాష్ట్ర ప్రభుత్వం నిరసన చూసైనా, ఈరోజు బంధు కార్యక్రమం చూసైనా విద్యార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఏదైతే 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు విద్యార్థి లోకం అందరూ కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బీసీ సంఘాలుగా, ప్రజా సంఘాలుగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సంఘాలుగా, కులాలకు అతీతంగా ఈరోజు ఫీజులు ఇవ్వండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నాం. ఎందుకు ఫీజులు ఇవ్వడం లేదని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశాన్ని మేము అడ్డుకున్నాం, సెక్రటరీని ముట్టడించినాం. ఆ నిరసనతోనైనా ఫీజులు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారు మేము ప్రశ్నించాం. కానీ ఇప్పటి వరకు కూడా నిర్ణయం తీసుకోలే. ఈరోజు సెక్రటరియట్లో జరుగుతున్నటువంటి ఈరోజు కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి. ఏదైతే 8,000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2008లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజుల రియంబర్స్మెంట్ స్కీము జీవో తీసుకొచ్చినప్పుడు ఏమని చెప్పింది? శాచురేషన్ పద్ధతిలో అమలు చేస్తాం, అన్ని వర్గాల విద్యార్థులకు ఎంత ఫీజు ఉన్నా మేమే భరిస్తామని చెప్పి తీసుకొచ్చిన జీవో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఎందుకు తొక్కిపెడుతుంది? ఎందుకు ఈ కుట్రబుద్ధి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదువుకోవద్దా? డబ్బులు ఉన్నోళ్ళే చదువుకోవాలా?
పేదవాడు చదువుకు దూరం కావాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు జరిగే కేబినెట్లో అన్ని వర్గాల విద్యార్థులు చదివించే విధంగా పెండింగ్లో ఉన్న ఫీజులను వెంటనే విడుదల చేయాలి. ఏదైతే 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫీజుల రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని సక్రమంగా అమలు చేసేటువంటి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు విద్యార్థుల అకౌంట్లకు డబ్బులు కొత్త సిస్టమ్ ఏందా? కాలేజ్ యాజమాన్యాలకే డబ్బులు వేయండి, విద్యార్థులను చదువుకు దూరం చేయొద్దు. ఎందుకంటే ఈరోజు కాలేజీ విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈరోజు కాలేజ్ యాజమాన్యాలన్నీ కూడా విద్యార్థుల ఫీజు కట్టండి, మా కాలేజీలో అడ్మిషన్ తీసుకుని. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మీరు బాధ్యత వహించాలి. ఇన్ని సంవత్సరాలు విద్యార్థులు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుపోయి కాలేజీలో అడ్మిషన్ అయితే ఈరోజు ఫీజులు కట్టి కాలేజీలో అడ్మిషన్ కావాలి. కొత్త పద్ధతి ఏందయ్యా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను గెలిపించినందుకు ఇది విద్యార్థులకు శాపమా ఇది? అందుకే పేద వర్గాల విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నట్లు మంత్రి మండలి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ వర్గాలకు సంబంధించినట్టు మీరు ఓట్లు వేస్తేనే మీరు ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు, మంత్రి మండలిగా ఉన్నారు. అందుకే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మంత్రులందరూ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఫీజులు ఇస్తారా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు గద్దె దిగుతారా అని చెప్పి తేల్చుకోవాల్సిన బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఫీజుల స్కీమ్ను యథావిధంగా అమలు చేయాలి. తీసుకొచ్చినట్టు 8-9 జీవో ఏ జీవో తీసుకొచ్చారో ఆ జీవోను వెంటనే నిలుపుదల చేయాలి. పూర్తి ఫీజుల స్కీమ్ను అమలు చేసే విధంగా 16-17 జీవో ఆ రోజు 2008లో ఏమైతే తీసుకొచ్చారో ఆ జీవోను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ బంద్కు సహకరించినటువంటి కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బంద్కు సంపూర్ణంగా కాలేజ్ యాజమాన్యాలన్నీ కూడా ముందుకొచ్చి నిన్ననే ఈరోజు హాలిడే